బాసురా లుచ్చ వీర సూర వీర సూర వీర సూర వీర సూర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజే క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఒక యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో వీడియో అయితే చూశారు కదా. సో ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఉంటే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వస్తే మీకు అన్ని నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాగైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఉండాలి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర అయితే ఉంటుంది. సో మీరేం చేయగలలేదు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏమంటే బీట్ మార్క్ మరియు సేకేఫెడ్ ప్రాజెక్ట్ దాంతోపాటు లిరిక్స్ వీడియో కూడా పెట్టాను. సో మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో చూడవచ్చు ఇక్కడ ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే బీట్ మార్క్ అయితే పెట్టాను నేనైతే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నా వీడియో కింద టెంప్లెట్ వీడియో అని పెట్టాను. సో మీరు ఏం చేస్తారు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసేసుకొని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. సో నేనైతే ఇక్కడ యాడ్ అయితే చేసుకున్నా, మీరు ఏం చేయక్కర్లేదు, కరెక్ట్గా అయితే అక్కడ అయితే అడ్జస్ట్ అవుతుంది. సో చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఇలా అయితే అడ్జస్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 4:19 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడైతే అన్ని బీట్ మార్క్ దగ్గర అయితే ఉంది కదా. సో మీరైతే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ పెట్టుకోవాలి. సో యాడ్ చేసుకోవాలని మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డౌన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు గ్యాలరీలో అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మీ గ్యాలరీలో వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే ఎస్ఆర్ ఫోటో అయితే పెట్టుకున్నా. సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే ఎవరైనా ఎస్ ఫ్యాన్స్ ఉంటే కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఎస్ ఫ్యాన్సే. సో కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీరు మీ ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ ఒక ఫోటో అయితే పెట్టుకున్నా. సో దాని తర్వాత ఏం చేస్తారంటే పైన 3 డాట్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్స్ని అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత ఇలాగే సేమ్ అన్ని ఫొటోస్ అయితే అన్ని బీట్ మార్క్ దగ్గర అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి నేనైతే ఇంకా ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత 3 డాట్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని పెట్టేసుకుంటాం. సో ఎక్స్ట్రా పార్ట్స్ అనేది అన్ని కట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే అలాగే ఫుల్ ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. సో నేనైతే అన్ని చేయలేను, ఎందుకంటే వీడియో అనేది ఫుల్ లెంత్ అవుతుంది. అందుకని మీరైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, నేనైతే అన్ని ఫొటోస్ అయితే అన్ని బీట్ మార్క్ దగ్గర అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నా. సో మీరు కూడా మీ ఫొటోస్ అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఇంకోసారి చూపిస్తాను. సో చూడండి ఇలాగైతే మీ ఫొటోస్ అయితే కరెక్ట్గా అయితే బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఒక స్టెప్ అయితే బ్యాక్ వచ్చేసేయాలి. సో బ్యాక్ వచ్చేసి సేకేఫెడ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో సేకేఫెడ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ ఫోటో అయితే ఉంది కదా. సో ఆ ఫోటో మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీకైతే కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది కాపీ అయితే అవుతుంది ఎఫెక్ట్. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ. సో బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ. సో మీకైతే ఫస్ట్ ఫోటో అయితే ఉంది కదా. సో ఆ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎఫెక్ట్ మీద వచ్చి ఇక్కడ 3 డాట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత పేస్ట్ చేసేయండి. సో చూడండి ఇక్కడ చూపిస్తాను. సో మీకైతే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకా 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. సో 2 ఫొటోస్ని అయితే వదిలేసేయండి. మీకు స్టార్టింగ్లో అయితే ఒక ఫోటో యాడ్ పేస్ట్ అనేది చేసేయాలి. సో దాని తర్వాత 2 ఫొటోస్ అయితే వదిలేసేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇంకా లాంగ్ ఫొటోస్ అయితే ఉంది కదా. సో అలాంటి ఫొటోస్ని అయితే మీ ఎఫెక్ట్ మీద వచ్చి 3 డాట్ మీద వచ్చి పేస్ట్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. సో ఇలాగే అన్ని సెకండ్ 2 ఫొటోస్ వదిలేసి అన్ని ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్కి అయితే నేను చెప్పాను కదా, ఇంకోసారి జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. 2 ఫొటోస్ అయితే వదిలేసిండి. 2 ఫొటోస్ అయితే ఉంది కదా. సో ఆ ఫోటో వదిలేసి మీకు
మిగిలిన అన్ని ఫొటోస్ అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు స్పీడ్గా అయితే చేస్తాను. సో చూడండి, లేకపోతే వీడియో అయితే ఫుల్ లెంత్ అవుతుంది. సో అందుకని నేనైతే స్పీడ్గా చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. మీరు అయితే డబల్ ఫోటో వదిలేసి మళ్ళీ లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సో ఆ ఫొటోస్ అనేది పేస్ట్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. సో నేనైతే కూడా అన్ని ఫొటోస్కి అయితే చేసేసాను. సో మీరు కూడా చూడవచ్చు. సో మీరైతే ఇలాగే పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత ఏం చేస్తారంటే వన్ స్టెప్ అయితే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అయితే మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో సెకండ్ ఫోటో అయితే ఉంది కదా, సో ఆ ఫోటోని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎఫెక్ట్ మీద వచ్చి 3 డాట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత కాపీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేయండి, కాపీ అయితే అవుతుంది. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్రైడ్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే మళ్ళీ సో చూడండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే పెట్టాం కదా, ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసాం. సో దాని తర్వాత 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సో 2 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఒక ఫోటో చూపిస్తా చూడండి. సేమ్ అలాగే అయితే పేస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి పేస్ట్ అయితే చేసాం. సో మీరు కూడా ఇలాగే పేస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇలాగే మిగిలిన అన్ని ఫొటోస్ అయితే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేనైతే స్పీడ్గా అయితే చేస్తాను, లేకపోతే వీడియో అనేది సో లెంత్ అవుతుంది. మీకైతే అర్థమైంది అనుకుంటా. సో అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. మిగిలిన అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. సో చేసేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేనైతే అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకుంటాను. మిగిలిన అన్ని ఫొటోస్కి అయితే మీరు కూడా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. డబల్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సో 2 ఫొటోస్ ఉన్నాయి. సో ఆ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా 4 ఫొటోస్ అయితే ఉన్నాయి. సో చూడండి. సో నేనైతే స్పీడ్గా చేసుకుంటున్నా, లేకపోతే వీడియో అనేది లెంత్ అవుతుందని నేను స్పీడ్గా అయితే చేస్తున్నాను. మీరైతే కూల్గా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా. సో లాస్ట్ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడవచ్చు మీరు అన్ని ఫొటోస్ అయితే నేనైతే పేస్ట్ చేసుకున్నా. సో ఒకసారి చూపిస్తాను. సో చూడండి. సో చూడవచ్చు కదా మీకు అయితే ఇప్పుడు ఫొటోస్ అయితే నేను యాడ్ చేసుకున్నా. సో పేస్ట్ అనేది కూడా అన్ని పేస్ట్ చేసుకున్నా ఎఫెక్ట్ అనేది. సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఉన్న 4 లేయర్స్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సో ప్రెస్ చేసేసుకొని పక్కన కాపీ అయితే చేసేసుకోండి 4 లేయర్స్. సో దాని తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి కాపీ 4 లేయర్ ఉంటుంది. సో కాపీ 4 లేయర్ అనేది క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఏం చేయండి బ్యాక్ అయితే వచ్చేసిండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన ఉన్న లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో చూడవచ్చు కూడా మీరు. సో ఎండ్ వరకు అయితే తీసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు సో చూడండి ఇక్కడ సో యాక్చువల్లీ మీరు ఏం చేస్తారంటే ఒక స్టెప్ అయితే బ్యాక్ వచ్చేసిండి. సో మీరు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 0.4:90 సెకండ్ నుంచి అయితే పేస్ట్ చేయాలి. సో దానికోసం ఇంకోసారి చూడండి, ఇక్కడ చేయకండి, పేస్ట్ 4 లేయర్ ఉంటుంది. సో ఇక్కడ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకైతే ఫుల్ ఎండ్ వరకు అయితే అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తారంటే ఇంకా 4 లేయర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో చూడండి 4 లేయర్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ట్రిమ్మర్ రైట్ ట్రిమ్మర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కింద. సో ఎక్స్ట్రా పార్ట్స్ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమి అనేది వీడియో అనేది కంప్లీట్ అయితే అయింది. సో చూడవచ్చు. సో దాని తర్వాత మీరు వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ చేసేసుకొని మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే నచ్చితే కానీ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సపోర్ట్ అయితే చేస్తుండే ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ అయితే ఇలాగే తీస్తూనే ఉంటా. సో మీకోసం ఎడిట్ చేస్తూనే ఉంటా. మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.